వెల్కమ్ టు మై ఛానల్ కేడి ఇన్స్పైర్. ఈరోజు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి 8th క్లాస్ జాగ్రఫీ సెకండ్ లెసన్ని టెక్స్ట్ బుక్ చూసి ఓన్గా ప్రిపేర్ చేసిన నోట్స్లో పాయింట్స్ని క్లియర్గా వివరించడం జరిగింది. ఆల్రెడీ ఇంతకుముందు మిగిలిన లెసన్స్ అనేవి వీడియోస్ బిట్స్ రూపంలో చేయబడినవి. ఎవరైనా చూడని వాళ్ళుంటే ఛానల్లో ఒకసారి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. రెండో లెసన్ భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు. భూమి అత్యంత ముఖ్యమైన సహజ వనరుల్లో ఒకటి. భూమి ఉపరితలంపై మొత్తం వైశాల్యంలో 30% మాత్రమే. మైదానాలు, నదీ లోయలు వ్యవసాయానికి అనుకూలమైన భూముల్ని కలిగి ఉండడం వల్ల ఈ ప్రాంతాలు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగి ఉంటాయి. ప్రపంచంలో 90% జనాభా 30% భూభాగంలోనే నివసిస్తున్నారు. మిగిలిన 70% భూభాగంలో చాలా తక్కువ జనాభా కలిగి ఉంది లేదా నివాసయోగ్యంగా లేదు. భూ వినియోగం. భూమిని వ్యవసాయం, గనుల త్రవ్వకం, అడవుల పెంపకం, గృహ నిర్మాణం, రోడ్లు, పరిశ్రమల స్థాపన మొదలగు అనేక రకాల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. దీనిని భూ వినియోగం అంటారు. భూ వినియోగం స్థలాకృతి, నేల వాతావరణం, ఖనిజాలు, నీటి లభ్యత వంటి భౌతిక కారకాల వల్ల నిర్ణయించబడుతుంది. భూమిని దాని యాజమాన్యం ఆధారంగా ప్రైవేటు, ప్రభుత్వ భూమి అని వర్గీకరించవచ్చు. ప్రభుత్వ భూమి ప్రజలందరూ ఉమ్మడి అవసరాలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ యాజమాన్యంలో ఉంటుంది. ఉదాహరణకి గ్రామంలో పశువుల మేత, పండ్లకి ఔషధ మొక్కలు పంచుకోవడము. అందుకే ప్రభుత్వ భూములని ఉమ్మడి వనరులు అని అంటారు. వ్యవసాయ విస్తరణ, నిర్మాణ కార్యక్రమాల ద్వారా భూమి క్షీణత జరగడం, కొండ చర్యలు విరిగిపడడం, నేలకోత, ఎడారీకరణం మొదలగు ప్రధాన సమస్యల వలన పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుంది. భూవనరుల సంరక్షణ. అడవుల పెంపకం, భూసేకరణ, రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని తగ్గించడం, పశువుల్ని మేపడాన్ని తగ్గించడం వలన భూవనరుల్ని సంరక్షించవచ్చు. నేలలు. భూమి ఉపరితలంపై కప్పబడి ఉన్న సన్నటి మట్టి పొరని నేల అంటారు. భూస్వరూపాలు నేలల రకాలు నిర్ణయిస్తాయి. నేలలు సేంద్రియ పదార్థాలు, ఖనిజాలు, రూపాంతర శిలల వల్ల ఏర్పడతాయి. ఇది శిలాశైథిల్యం అనే ప్రక్రియ ద్వారా జరుగుతుంది. శిలాశైథిల్యం వాతావరణంలో మార్పుల వలన, జంతువులు, మొక్కలు, మానవ చర్యల ఫలితంగా రాళ్ళు బలహీనమై పగిలిపోయి మట్టిగా మారే ప్రక్రియ. కొండ చర్యలు. భూమి ఏటవాలుగా ఉన్న ప్రాంతాలలో రాళ్ళు, మట్టి కలిపిన భాగాలు అకస్మాత్తుగా విరిగిపడడాన్ని కొండ చర్యలు విరిగిపడడం అంటారు. భూకంపాలు, వరదలు, అగ్నిపర్వత విస్ఫోటనం సమయంలో ఏర్పడతాయి. ఉదాహరణకి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కిన్నార్ జిల్లా రీకాంగ్ హియో సమీపంలో పాంజీ గ్రామంలో జరిగింది. దీనివల్ల 200 మీటర్ల విస్తీర్ణం గల పాత హిందుస్థాన్ టిబెట్ రోడ్డు 22వ నెంబర్ రహదారి దెబ్బతిన్నాయి. పేలుడు వల్ల కొండవాలు ప్రాంతం బలహీనపడి రహదారులు, సమీప గ్రామాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. 1 సెంటీమీటర్ మృత్తిక తయారీకి 100 సంవత్సరాలు పడుతుంది. మృత్తికలు ఏర్పడడానికి కారణాలు. మాతృశిలల స్వభావం, వాతావరణం నేలలు ఏర్పడడానికి ప్రధాన కారకాలు. స్థలాకృతి, సేంద్రియ పదార్థం, నేల ఏర్పడడానికి పట్టిన సమయం అనేవి కారకాలు. 1 మాతృశిల రంగు, రూపం, రసాయన లక్షణాలు, ఖనిజ పదార్థాలను నిర్ణయిస్తుంది. భౌగోళిక స్వరూపం ఎత్తు, వాలు అనేవి మృత్తిక ఏర్పాటును నిర్ణయిస్తాయి. వృక్ష, జంతు, జీవావరణం
హ్యూమస్ ఏర్పడే రేటుని ప్రభావితం చేస్తాయి. కాలం నేల పొర మందాన్ని నిర్ణయిస్తుంది. వాతావరణం ఉష్ణోగ్రత, వర్షపాతం, శైథిల్య రేటును, హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయి. నేల క్షీణత సంరక్షణ పద్ధతులు. మల్చింగ్ మొక్కల మధ్య గల ఖాళీ స్థలంలో సేంద్రియ పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రని కట్ట వలె ఉంటుంది. అది నేలలోని తేమను పట్టి ఉంచుతుంది. కాంటూర్ బ్యారియర్స్ వాలు ప్రాంతాలలో రాళ్ళు, గడ్డి, మట్టిలో వరుసగా కట్టలు కడతారు. ఈ కట్టలకి ముందు భాగంలో నీటిని సేకరించడం కోసం కందకాలు తవ్వుతారు. రాక్ డ్యామ్ కొండ పైభాగం నుండి వచ్చే నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించుటకు రాళ్లలో కడతారు. ఇది నష్ట తీవ్రతని తగ్గిస్తుంది. టెర్రస్ ఫార్మింగ్ ఏటవాలు ప్రాంతంలో వెడల్పైన మెట్టు ఆకారంలో నేలను చదును చేసి పంటలు పండిస్తారు. ఇది ఉపరితల నీటి ప్రవాహాన్ని, నేల కోరివేతను నివారిస్తుంది. అంతర పంటలు ఈ విధానంలో భిన్న రకాల పంటలను ఒకేసారి వేరువేరు వరుసల్లో సాగు చేస్తారు. ఇది నీటి ప్రవాహాలకు నేల కొట్టుకుపోకుండా కాపాడుతుంది. షట్టర్ బెల్ట్స్ కోస్తా పొడి ప్రాంతాలలో గాలులు ఉధృతిని తగ్గించి తద్వారా నేలల సంరక్షణ కోసం మొక్కలను వరుసగా గట్లపై పెంచుతారు. నీరు పునరుత్పాదక సహజ భూమి ఉపరితలం 4/3 నీటిచే కప్పబడి ఉంది. అందువలన భూమి నీలిగ్రహం అని పిలుస్తారు. 300 మిలియన్ల సంవత్సరాల పూర్వమే మహాసముద్రాల నుండి జీవం ఉద్భవించింది. మహాసముద్రాలు భూమిపై 3/2 ఆక్రమించి అనేక రకాల మొక్కలు, జంతువులకు ఆధారంగా ఉన్నాయి. మంచినీరు భూమిపై 2.7% మాత్రమే ఉంది. ఈ నీటిలో దాదాపు 70% అంటార్కిటికా, గ్రీన్లాండ్ పర్వత ప్రాంతాల్లో మంచు పలకలు, హిమానీ నదాల రూపంలో ఉంది. కేవలం 1% నీరు మాత్రమే వినియోగానికి అవసరం. భూమిపై గల నీరు బాష్పీభవనం, అవపాతం, ఉపరితల ప్రవాహం అనే ప్రక్రియల ద్వారా తిరిగి భూమిని చేరుకుంటుంది. దీనిని నీటి చక్రం అని పిలుస్తారు. 1975 సంవత్సరంలో ఒక మనిషి సగటు నీటి వినియోగం 3350 ఉంటే అది ఇప్పుడు 2000 సంవత్సరాల నాటికి 6000కు పెరిగింది. బొట్టుగా కారే ఒక నీటి కుళాయి వల్ల సంవత్సరానికి 1200 లీటర్ల నీటి వృధా అవుతుంది. నీటి లభ్యత సమస్యలు ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో నీటి కొరత ఉంది. ఆఫ్రికా, పశ్చిమాసియా, దక్షిణాసియా, పశ్చిమ యుఎన్ఏ, వాయువ్య మెక్సికో, దక్షిణ అమెరికాలో కొంత భాగం, ఆస్ట్రేలియా మంచినీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. నీటి మార్కెట్ గురించి విన్నావా? సౌరాష్ట్ర ప్రాంతంలోని అమ్రేలీలో ఉన్న 1,25,000 మంది జనాభా దాదాపు అందరూ దగ్గరలోని తాలూకా కేంద్రాల్లో నీటి మార్కెట్లలో నీటిని కొనుగోలు చేస్తారు. అడవులు, ఇతర వృక్ష సంపద ఉపరితల నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. నీటిని నిల్వ చేయడం అంటే ఉపరితల నీటి ప్రవాహాన్ని పొదుపు చేయడమే. సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు. తూర్పు ఈశాన్య భారతదేశంలో చాలా ప్రాంతాల్లో వెదురు ఎక్కువగా పెరుగుతుంది. పట్టుని మల్బరీ తోటలలో పెరిగే పట్టుపురుగుల నుండి తీస్తారు. సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు అన్నీ శిలావరణం, జలావరణం, వాతావరణంతో సంబంధం కలిగి ఉన్న జీవావరణంలో భాగంగా ఉన్నాయి. జీవావరణంలో ప్రాణులన్నీ పరస్పర సంబంధం కలిగి ఒకదానిపై మరొకటి ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. దీనినే పర్యావరణ వ్యవస్థ అంటారు. భవిష్యత్ అవసరాల కోసం ఇంటి పైకప్పు నుండి పడే వర్షపు నీటిని సేకరించి నిల్వ చేయడం ఒక పద్ధతి. 2 గంటల పాటు కురిసిన వర్షం వల్ల ఒకసారి 8,000 లీటర్ల నీటిని పొదుపు చేయవచ్చు. జంతువులు, పక్షులు, కీటకాలు, జలచరాలు కూడా వన్యప్రాణులే.
అవి మనకి పాలు, మాంసం, ఉన్ని ఇస్తాయి. తేనెటీగల నుండి తేనెను కీటకాలు ఇస్తాయి. రాబందులు వంటి పక్షులు చనిపోయిన జంతువులను తినే ఆరోగ్య కార్యకర్తలు, పర్యావరణాన్ని శుద్ధి చేస్తాయి. సహజ వృక్ష సంపద విస్తరణ ప్రధానంగా ఉష్ణోగ్రత, తేమపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో వృక్ష సంపద ప్రధానంగా అడవులు, గడ్డి భూములు, పొదలు, టండ్రాలు వంటి అనేక రకాలుగా వర్గీకరించబడ్డాయి. తేమ తక్కువగా ఉన్న ప్రాంతాలలో వృక్షాల పరిమాణం, సాంద్రత తక్కువ. ప్రపంచంలో వర్షపాతం మధ్యస్థంగా ఉండే ప్రాంతాలలో పొట్టి వృక్షాలు, గడ్డి భూములు ఎక్కువగా ఉంటాయి. వర్షపాతం తక్కువగా ఉన్న పొడి ప్రాంతాల్లో ముళ్ళ పొదలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లోని మొక్కలు వేళ్ళు లోతుగా ఉండి ఆకులు, ముళ్ళు, మందపాటి మైనం వంటి బెరడు కలిగి ఉన్న ఎక్కువ కాలం నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ధ్రువ ప్రాంతాలలో నాచు, లైకెన్ వంటి మొక్కలు పెరుగుతాయి. సహజ వృక్ష సంపద, వన్యప్రాణుల సంరక్షణ అడవులు మనకు జాతీయ సంపద. జాతీయ పార్కులు, వన్యప్రాణుల అభయారణ్యాలు, జీవావరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా కాపాడుకోవచ్చు. మన దేశంలో పశువులకి నొప్పి కోసం వాడే డైక్లోఫినాక్ అనే మందు వల్ల అవి చనిపోయినప్పుడు వాటిని తిన్న రాబందులు కిడ్నీ వ్యాధికి గురవుతాయి. భారతదేశంలో సింహాలు, పులులు, కృష్ణజింకలు, నెమళ్లను చంపడం చట్టరీత్యా నేరం. అంతర్జాతీయ సంస్థ CITES కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ కొన్ని రకాల పక్షులు, జంతువులు వ్యాపారం చేయడాన్ని నిషేధించింది. దాదాపు 5,000 రకాల వన్యప్రాణులు, 28,000 వృక్ష జాతులని కాపాడడం దీని లక్ష్యం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.